నా కార్ రిపేర్ చేయించడానికి వెళ్ళిన దగ్గర పాకిస్తాన్ అతను అన్న మాటకు మాత్రం నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అసలు ఏం జరిగిందో తెలియాలంటే వీడియోని పూర్తిగా చూడండి. కార్ గేర్ బాక్స్ రిపేర్ చేయించారు కానీ బ్రేక్ ప్యాడ్లు మార్చలేదని చెప్పాను కదా. మరుసటి రోజే మా బాబా కార్ బ్రేక్ ప్యాడ్లు మార్పించడానికి ఫాహిల్ అనే ఏరియాకి తీసుకుని వెళ్ళాడు. నాతో పాటు మా బాబా కొత్త కారు కూడా తీసుకుని వచ్చాడు. కొత్తదంటే కొత్తది కాదు, సెకండ్స్ లో తీసుకున్నాడు, లెక్సస్ కంపెనీ కారు. నా కారు తో పాటు ఆయన కారు కూడా బ్రేక్ ప్యాడ్లు మారుస్తున్నారు. నేనేం తినకుండా వచ్చాను, అయినా సరే నన్ను అక్కడే వదిలేస్తే పక్కనే మా అత్తమ్మ ఉంటే అక్కడ తినడానికి మా బాబా వాళ్ళ తమ్ముడు ఇద్దరు వెళ్లారు. కనీసం వస్తావని చెప్పి కూడా పిలవలేదు. నా కారు బ్రేక్ ప్యాడ్లు చూడండి ఎలా అరిగిపోయాయో. ఇలా ఉంటే బాగానే ఉన్నాయని చెప్పి నెట్టుకు వస్తున్నారు. ఆ షాప్ అతను బ్రేక్ ప్యాడ్లు మారుస్తూ ఉండగా అతను అడిగాను, అన్న మీరు ఎక్కడి నుంచి అని అడిగాను. అతను పాకిస్తాన్ నుంచి అని చెప్పి అన్నాడు. వెంటనే నేను కొంచెం డిఫరెంట్ గా చూడగానే ఎవరు ఎక్కడి నుంచి వస్తే ఏంటి తమ్ముడు, బయట దేశం వచ్చి పని చేసుకుంటున్నాం మనం. బంగ్లాదేశ్ వాళ్ళు ఏంటి, పాకిస్తాన్ వాళ్ళు ఏంటి, ఇండియా వాళ్ళు ఏంటి, ఎవరైనా ఒకటి ఇక్కడికి వచ్చిన తర్వాత మనమంతా కలిసే ఉండాలి ఇక్కడ వచ్చిన తర్వాత అని చెప్పి అన్నాడు. అతను అలా అన్న మాటకే పాకిస్తాన్ వాళ్ళ మీద ఉన్న అభిప్రాయం అంతా మారిపోయింది. అందరూ చెడ్డోలే కాదు, కొంత మంచోళ్ళు ఉంటారు కదా. ఈ పాకిస్తాన్ వాళ్ళ మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.